1739 ఫిబ్రవరి 15వ తేదీన ధర్మిణి యాడి రమావత్ భీమానాయక్ దంపతులకు మొదటి సంతానం సేవభాయ్ అనంతపూర్ జిల్లా రామ్జీ నాయక్ బిడారిలో జన్మించాడు. నేడు ఈ ప్రాంతాన్ని సేవాగఢ్ అని పిలుస్తాం. ఈ సేవాగఢ్ గుత్తి గుంతకల్ మధ్యలో ఉన్నది. 18వ శతాబ్దంలో బిడారి రాజ్యంలో కరువు ఏర్పడినప్పుడు బంజారా సమాజానికి ఏకధాటిపై నడిపించడానికి ఒక మహాగురువు కావాలని సమాజం భావించిన సమయం. అదేవిధంగా బంజారా కుల దేవతలైన సాతి భవానీలకు గాను 6 భవానీలకు భగత్లు ఉన్నారు. జగదాంబ మాత అయిన దండి మెరామాకు భగత్ లేకపోవడం ఒకటి. అదేవిధంగా ఈ రామ్జీ బిడారి ప్రాంతంలో భీమానాయక్ గారు సంతానం కోసం 12 సంవత్సరములు ఘోర తపస్సు చేశారు. భీమానాయక్కు ఒక వరం ఇస్తారు. నీకు ఒకవేళ సంతానం ఇస్తే మొదటి సంతానాన్ని జగదాంబ మాతకు శిష్యుడిగా నీ కుమారుడిని ఇవ్వాలని చెప్పి ఉన్నారు. 12 సంవత్సరముల అనంతరం నా కుమారుడిని జగదాంబ మాతకు అప్పచెబుతాను అని భీమానాయక్ గారు చెప్పారు. మహారాజ్ 286వ జయంతి సందర్భంగా 1 టీవీ స్పెషల్ స్టోరీ. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15వ తేదీన ధర్మిణి యాడి భీమానాయక్ దంపతులకు మొదటి సంతానంగా భావిస్తారు. అనంతపూర్ జిల్లా రామ్జీ నాయక్ బడారిలో జన్మించాడు. నేడు ఆ ప్రాంతానికి సేవాగఢ్ అనే విధంగా భావిస్తారు. ఈ సేవాగఢ్ గుత్తిగల్లో మధ్యలో ఉన్నది. 18వ శతాబ్దంలోని బిడారి రాజ్యంలో కరువు ఏర్పడినప్పుడు బంజారాలు సమాజానికి ఏకతాటిపై నడిపించడానికి మహాగురువు కావాలని సమాజం భావించిన సమయంలో అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు, వీరిలో ఒకటి పేరీ, ఒకటి ధర్మం, ప్రచార, ఆర్థిక సంస్కృతిలో ఆయన సమాజానికి కొన్ని మేలుకొల్పే విధంగా ఒక బంజారా సంస్కృతిని కాపాడే విధంగా బ్రిటిష్ కాలం నుంచి మన 286వ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా చేసుకుంటున్నాం. ప్రతి తాండాలో, ప్రతి గుడిలో మన బంజారా సోదరులందరూ వేషధారులను వచ్చి పొద్దున్న నుంచే వాళ్ళు కడావ ప్రసాదాన్ని వండుకొని స్వామి యొక్క గుణగణాలను, ఆయన గొప్పతనాన్ని కీర్తించుకొని దుర్గా భవాని యొక్క అంశతో పుట్టిన సంత్ సేవాలాల్ మహారాజ్ స్వయాన దత్తావతారం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారం. అట్లాంటి స్వామిని మనము మనసారా ప్రార్థించుకోవాలి. అవన్నీ ఒక గ్రంథస్థంగా చేయకుండా, రాసుకోకుండా పాటల ద్వారానే అందించారు. పెద్దల అందరి సహకారంతో, గవర్నమెంట్ సహకారంతో ఉత్సవాలను మనం ఘనంగా చేసుకుంటున్నాం. కాబట్టి మనము స్వామివారి యొక్క గుణగణాన్ని, ఆయన చెప్పిన బోధనని తండాల్లో ప్రతి పిల్లోనికి, ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఉందని ఈ విధంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని, ఈ స్వామి యొక్క జయంతి ఉత్సవాలు, ఆయన యొక్క సందేశాన్ని ప్రతి తండాకు చేర్చాలని చెప్పి ఈ సంకల్పం చేసుకుంటున్నాం. అలాగే మన జయపాల్ నాయక్ ఇక్కడ ఇచ్చిన ఈ R&R కాలనీలో గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఉన్న నాయకులు మైనర్ ఇంకా జయరామ్ అన్న గారు అందరూ కూడి కులాత్మకంగా అందరూ నాయకులు గజ్వేల్ పట్టణం